ఇసుకతోని నా జీవితం సాగుతుంది. ఇసుక కింద ఉన్న నీళ్లు వాళ్ళకేమో ఇసుక పడది, నాకేం ఇసుక కింద ఉన్న నీళ్ళు పడతాయి. ఓకే. అయితే వాళ్ళు ఇసుక దోపిడీ చేసారు, అన్ని కథ జరిగింది. ఏమనుకోరు, ఎట్లా మనం గెలుస్తామని ఆయనకి మళ్ళీ ఇంకోటి వాడు సామీలే గీమేలది మనం గెలుస్తాం అనుకున్నారు. అనుకొని మా ఊరు పక్కన ఉన్న 14 గ్రామాలకు దాదాపు 20,000-30,000 ఎకరాలు బారే. ఆ ఏటికి 3 కిలోమీటర్ రోడ్లు వేసిరబ్బా. 3 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఒకనాడు తీసుకపోతే నీ టీవీ నీ బల్గం అంతా తీసుకొని రావాలి. ఇప్పుడు ఎడగొట్టేం కాదు, ఓకే రావాలి. మామిడి చెట్టు కింద మంచిగా కూర్చొని పెట్టి ఆ చెవిటి వచ్చినాక అంత ఒలగడుకుందరు, మోటార్ పెడతా కుదురు. ఓకే. అయితే 3 కిలోమీటర్ రోడ్ వేసి రింగ్ రోడ్ చేసిన మళ్ళా వచ్చే లారీ ఆ క్వారీ చేసిన ఒక్కొక్కటి పార్టిషన్ చేసినారు. పార్టిషన్ చేసినారు. ఇది కేటీఆర్కు, ఇది హరీష్ రావుకు, ఇది కేసీఆర్కు, ఇది సంతోష్ రావుకు, ఇది జగదీష్ రెడ్డికి, ఇట్లా ఇగో ఈ లారీలు ఈయనయ్యే ఇట్లా పోవాలి, ఇక తక్కిందంతా నాదే అని అనుకొని చెప్పి రోడ్లు వేసినది. నేను తవ్వినప్పుడు నేనేం చెప్పినా, నేను గెలిచిన 6 రోజుల్లో దీన్ని పని పడతానని చెప్పిన. మొదటి తవ్వినా నేను ఎక్కడనైతే కౌలు భూమి తీసుకొని చేస్తున్నానో ఆడికేసి రోడ్లు నా మీద పగవచ్చిర్రా లేకపోతే ఎందుకు తెలియదు, కానీ వీడు సంగతే చూద్దాం అనుకున్నట్టు. నేను ఎక్కడనైతే భూమి కౌలు చేస్తున్నాను ఆడికేసారు. ఆడించేలా అడిగి 3 కిలోమీటర్ ఉంది మొత్తం ఏరు. అమ్మ ఇంత ధైర్యం ఎక్కడిదిరా, ఈ మట్టి ఎక్కడిది, ఎవరి కొంపలు ముంచుతానికి, ఎవరి సంసారాలు ఆరిస్తానికి, ఈ జనం వలసపోతానికి వీళ్ళు చేసిన పని అనుకొని నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను మా దగ్గర చెక్ డ్యామ్ ఒకటి శాంక్షన్ చేపిస్తే ఇంతకుముందు బోర్ మోటార్లు సగం పోతే బిల్లు ఎదురు గాలి పట్టకుండా. ఇప్పుడు బిల్లులు ఏమి లేదు. నేను చెక్ డ్యామ్ కట్టించిన ఆ వాటర్ స్టోరేజ్ ఉన్నది. మా ఊరి దాదాపు 1,500 ఎకరాలు అట్ట పారుతుంది, అవతల కూడా పారుతున్నాయి. నేను ఆ ఇసుక పోనీ అని చెప్పినా అదే దాని మీద కట్టుబడి ఉన్నారు. రోడ్డు మొత్తం క్లోజ్ అయినాయి, 3 రోడ్లు పోకుండా చేసినాం. రోడ్లు ఉన్నాయి కానీ పోకుండా చేసిన పోతున్నాయి అంటున్నారు. లారీలా జాజిరెడ్డిగూడెం దగ్గర ఏదో ఇంకా అది నడుస్తూనే ఉన్నది. నడుస్తలేదు. మీరు నాతో లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, మీరు టీ ఇచ్చినప్పుడు ఇది అన్నం, దీని మీద ప్రమాణం, ఇవన్నీ మాట్లాడారు కదా, ట్రోల్ చేసిరు కదా, చూసిరా? పెద్ద ఎత్తున ట్రోల్ చేసిరు. ఆ లారీలు ట్రాక్టర్లు పోతున్నాయి అన్ని వీడియోలు దానికి యాడ్ చేసి మిమ్మల్ని నన్ను చూపిస్తారు, టార్గెట్ చేసిరు మిమ్మల్ని. అయితే మీరన్నట్టు ఒకనాడు నేను పోతారకే నకరికల్లు రోడ్డు మీద హైవే 365 తుంగతుర్తికి వెళ్ళి ఎక్కువ పోతుంది. పోతారకు 7 లారీలు నిలబడ్డాయి. నేనన్నా ఎక్కడి లారీలు అని. అయితే మేము హైదరాబాద్ ఇచ్చినాం, మీకు ఎవడిచ్చిన ఆర్డర్ అని నేను అన్నా. మాకు ఎవడు ఇచ్చిండ్రు అది అని. మరి లారీలు గద్దెన వణుకుతూ నా వెనకాల మా గన్మెన్ ఉన్నారు, జనం ఉన్నారు. నేను మరే చెప్పిన లారీలు వెనక వెళ్ళిపోండి, ఉంటే మా జనం తరగబెడతారు, నేను బాధ్యునిగా. దయచేసి ఒక్క నిమిషం ఉంటుందంటే ఎవరు పాపం డ్రైవర్లు వాళ్ళకేం తెలుసు, వాళ్ళు పొట్టకూడి కోసం లారీ వేయకుండా డ్రైవర్లో పనిచేస్తారు. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 2-3 టీంలు వచ్చిన దగ్గరికి. అంటే మీకు తెలియకుండా ఎట్లా ఎమ్మెల్యే కదా మీరు ఎమ్మెల్యే, మీకు తెలియకుండా లారీ ఎట్లా వస్తుంది ఆడికి? ఇంతకుముందు ఈ అదేదో ఉంటుంది ఇక. నేను ఇప్పుడు ఆ సామెత ఇట్లా లక్షల మంది చూస్తారు, ఆ సామెత ఇప్పుడు వాడదు, కానీ అలవాటైన పానం కదా. దొంగతనంగానో ఏదో ఒకటి అట్లా ఇంత తెలంగాణ దవదావదా జేసీబీలు పెట్టి వేసుకొని పోతే ఒక లారీ పోతే 1,40,000 అట. ఇట్లా ఉపాయం చేసినారు. పట్టబాటులో వచ్చినట్టు నేనన్నా మళ్ళీ ఇటాంకల్ ఒక్క లారీ అవ్వకూడదని చెప్పిన వస్తారు రఘు. తర్వాత ఇసుక అంటే ట్రాక్టర్ల మీద చెప్తాయి. ట్రాక్టర్ల మీద అంటే ఇప్పుడు మన ఇంట్లో బియ్యం స్టాక్ ఉంటాయి, ఇసుక స్టాక్ ఉంటుంది కదా. వాడైతే ఇల్లు కట్టుకోవాలి రఘు, వాడు ఇల్లు కట్టుకోవాలి. ఈ ఊరు మనదే, ఏరు మనదే, ఏట్లా ఇసుక మనదే. ఇప్పుడు జనాలు ఇళ్ళ కోసం తీసుకపోతే తప్పలేదు, నాకేం లేదు, నేను అభ్యంతరం లేదు. ఎన్ని ఇల్లు కడతారు మహా అయితే? ఒక ఇంటికి అవసరం కూడా 10 ట్రాక్టర్లు 15 ట్రాక్టర్లు పడతాయి, అంతే కదా, అంతకంటే ఎక్కువ కాదు. నేను ఎస్ఐకి ఎంఆర్ఓ కూడా చెప్పిన, మీరు ఆ గ్రామంలో ఉండబడిన విలేజ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయనతో లెటర్ తీసుకొని మీరు ఇసుక ఇవ్వండి. విలేజ్ సెక్రటరీ ఉంటాడు కదా, విలేజ్ సెక్రటరీ ఆ ఇల్లు కడుతున్నాడు లేదా అని వాడు చూస్తాడు, తను చూస్తాడు. చూసి అట్లా పర్మిషన్ ఇవ్వండి వాళ్ళు కూడా. ఎందుకంటే
నేను లారీలు పోవద్దు నాకు. ఇంకొకటి ఇసుక తీసుకుపోయి చెట్ల పోసి డంపు చేసి తెలంగాణక లారీలకు ఎత్తితే నేను తెలంగాణ కూడా కవర్ పెడతానని చెప్పిన రఘు. ఆ కంట్రోల్ అయితే చేసిన రఘు. ఇప్పుడు నాతో ఇద్దరు టీం వచ్చి నాకు మీ దగ్గరకు వచ్చిరా? నా దగ్గరకు వచ్చారు. ఏమని? అన్న జర ఇసుక పర్మిషన్ ఇయ్యరా ఎందుకని చెప్పిన. యాడికి ఇవ్వాలి ఇసుక అని నేను. ఈ యాడికన్నా మేము ఏమైనా చేసుకుంటామని అన్నారు. మీరు ఎవరెవరో లంచం ఇచ్చారో అడిగిన. మీరు ఎవరెవరు లంచం ఇచ్చారో చెప్పురి. నేను చెప్పిన వాళ్ళకు, మీరు వానికి లంచం ఇచ్చి వీనికి లంచం ఇచ్చి నీకు మధ్యలో బ్రోకర్ తగ్గుతారు, వానికి ఇస్తారు ఈయనకి ఇస్తారు, ఉన్న పైసలు అయిపోతాయి. ఈయన మందల సామెలు ఇసుక తీయనియాడు, పైసలు తీసుకపోయి ఎక్కడ పెట్టామని భార్య అడుగుతుంది, ఇంట్లో వెళ్ళి పుడుతుంది, ఆగం అవుతారు, సంసారం గుల్ల అయితే. మీరు నీ చేతిలో పైసలు పోయి బిజినెస్ చేసుకుని ఆయన రాకని చెప్పిన. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మీ తుంగతుర్తి ప్రజలు చూస్తున్నారు. ఎస్, జాజిరెడ్డిగూడెము ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా వాళ్ళంతా చూస్తున్నారు. మా ఎమ్మెల్యే తప్పు మాట్లాడుతున్నాడని వాళ్ళు అనుకోవద్దు దయచేసి, మళ్ళీ ట్రోల్ అవుతుంది. 80% నేను అనుకోను. చెప్పేది నువ్వు ట్రాక్టర్లో పోయేది నిజం. ట్రాక్టర్లు ఒక మాట ఎన్ని ట్రాక్టర్లు అయితే లారీ? నేను ఎస్ఐలకు ఎంఆర్ఓలకు క్లియర్గా చెప్పిన, మీరు సెక్రటరీ పర్మిషన్ తీసుకొని వాడు ఇల్లు కట్టుకుంటే ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దని చెప్పిన నేను. ఓకే, నా దగ్గరికి ఏడింగ్ బైన్స్ వచ్చిండు. ఏడింగ్ బైన్స్ వచ్చి సార్ మనం ఇట్లా సిల్ట్ తీయాలంటే ఈ సిల్టుదే బిల్డరే నాకు లారీలు అయితే రావుతా. తర్వాత దొంగతనంగా మీరు పోయి డంపులు చేసుకొని ఇది చేస్తే మాత్రం 80% ఒప్పుకోను. మీరు నా కార్యకర్తలను నా పార్టీ అని ఇవ్వడన కానీ అని నేను ఆ విధంగా మా కార్యకర్తలు చెప్పిన. నేను మిమ్మల్ని పట్టుకుంటే ఎస్ఐ పట్టుకున్నా ఎవరు పట్టుకున్నా కూడా ఇక నా పేరు చెప్పుకొని దొంగతనం చెప్తే ఎస్ఐలకు కూడా చెప్పిన, నా పేరు చెప్పిన ఇడిచిపెట్టొద్దని చెప్పాను.